ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు కొత్తిమీరతో నిలవ చట్నీ చేస్తానండి. చట్నీ ఇడ్లీకి దోశలకి చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు శీతాకాలం కదా, పిల్లలకి పెద్దలకి కపం కపం కింద ఉండి మరి రొంప రొంప కింద ఉండి ఏమీ తినబుద్ధి అవ్వదు. టిఫిన్లో చట్నీ ఇలాంటిది ఉంటే టిఫిను ఇష్టపడి తినేస్తారండి పిల్లలు. చాలా బాగుంటుంది. ఇలా నేను చేసినట్టు చేశారంటే చేసే విధానం చూసేయండి. చక్కగా ఆరోగ్యమైంది ఇది. కొత్తిమీర అనేది మనం ఎక్కువగా అన్ని కూరల్లోని వాడతాం, ఇలా పచ్చళ్ళలో చేసుకుంటాం. ఇది పెద్ద పెద్ద కట్టలు, 4 కట్టలండి కొత్తిమీర. చక్కగా కాళ్ళ తీసేసి కడిగేసి వాడేసేసాను. ఇది చక్కగా ఎలా మగ్గింతాను అనేది చూపిస్తాను. ఈ పచ్చడికి కావాల్సిన ఐటమ్ కారం, పచ్చిమిర్చి ఇవ్వనండి. ఇన్ని వేసుకుంటున్నాను. 4 కట్టలు కదా, మీ కారానికి తగ్గట్టు 4 కాయలు తగిలించుకున్నా పర్వాలేదు. ఇదిగో జీలకర్ర కూడా ఎక్కువే వేసుకుంటున్నాను, ఎందుకంటే మరి మంచి కమ్మదనం, మంచి సువాసన ఉండాలి. పిల్లలకి కప్పం అనేది ఉండకూడదు, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఒకటే. అలానే ధనియాలు వేసుకుంటున్నాం. ధనియాలు వేసుకోవటం వల్ల పైత్యం అనేది ఉండదు, కమ్మదనం ఉంటుంది. బెల్లం, దీనికి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు మరీ ఇష్టంగా తింటారు. ఒకవేళ బెల్లం వేసుకోమంటే ఆపేయచ్చు. అలానే ఉప్పు, ఇదిగో వెల్లుల్లిపాయలు చక్కగా 3 కాయలు రెమ్మలు తీసుకుని చితగొట్టేసుకుని ఉంచుకున్నాను. అయితే ఇది చింతపండు. ఈ చింతపండు గురించి చెప్పాలి మీకు. మే నెలలో చక్కగా చింతపండు నానబెట్టేసుకున్నది చక్కగా గుజ్జు తీసేసి పళ్ళాల్లో వేసేసి ఎండబెట్టేసాను. ఎండిపోయిన తర్వాత ఇంత గట్టిగా వచ్చింది కదా, ఒక డబ్బాలో పెట్టాను. ఇలాంటి పచ్చళ్ళ కోసం వాడుకుంటూ ఉంటాను. మరి అన్ని రోజులైంది కదా, రంగు అనేది ఇలా మారిపోతుంది అన్నమాట. ఇది బంగారంతో సమానం అండి. చాలా మంచిది ఇది. ఇలా పాతది అయిపోతే చాలా మంచిది అన్నమాట. చక్కగా ఈ చింతపండు నా దగ్గర ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. మరి మీరు పచ్చడి చేసుకోవాలి అంటే చింతపండు ఇలానే ఉండాలా అనుకోవచ్చు. కాదండి, మనం ఇంట్లో చింతపండు ఉంటుంది కదా, నానబెట్టేసి చక్కగా గుజ్జు తీసి ఇది మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి ఇది వాడుతున్నాను. ఇప్పుడు చేసే విధానం మీకు నేను చూపిస్తాను. చక్కగా ఇప్పుడు నూనె కాగింది. ఇలా కొంచెం వేసుకుంటూ మొత్తం మీకు చూపించి 4 కట్టల కొత్తిమీర కూడా ఇలాగా మగ్గించేసుకోవాలి. చక్కగా ఇలాగా వేసి కొద్ది లోపలికి వెళ్ళిపోతుంది రండి. ఇదంతా మగ్గితే ఎంత అవ్వదో, కొంచెం అవుతుంది. పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేస్తే పేలవు, తొందరగా వేగిపోతాయి, బాగా వేగుతాయండి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలి. మరి నిలువ చట్నీ కదా, అందుకు బాగా నేను చూపిస్తాను. అలా వేగితే పచ్చడికి రుచే కాదండి, నిలువ కూడా ఉంటుంది అన్నమాట. ఇలా కట్ చేసి చూపిస్తాను. చక్కగా ఇది ఆ స్టవ్ మీద పెట్టుకుని, ఈ స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనె వేసుకుని పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసానండి. ఇవి కూడా బాగా వేయించేసుకుందాం. కొత్తిమీర చూసారా ఎంత బాగా మగ్గిందో, ఇంకా మగ్గాలి, ఇంకా మగ్గుతుంది. మనం ఈ పోపు వేసుకుంటున్నాం కదా, ఇది వేగేటప్పటికి ఇది బాగా ఇంకా మగ్గుద్ది అనమాట. మరి నిలవ ఉండేది కదండి చట్నీ, అందుకు అన్నీ కూడా ఎలా ఉండాలో పర్ఫెక్ట్గా అలానే చేసుకోవాలి. ఇది కొంచెం నూనె చేప ఎక్కువే పడుతుందండి, మరి కొంచెం వేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. అదే చట్నీ కొద్దిగా వాడుకుంటాం కాబట్టి. పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా, చక్కగా ప్లేట్లోకి తీసేస్తాం. ఇది చూసారా ఎంత బాగా వేగినాయో, ఇలా వేగిపోవాలన్నమాట. ఇందులో ధనియాలు వేసేస్తున్నానండి. ఇదిగోనండి చక్కగా ధనియాలు ఇలా వేగినాయి కదా, ఇప్పుడు జీలకర్ర అలానే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేస్తున్నానండి. చితగొట్టుకుని వేసుకోవాలి, లేకపోతే పేలిపోతేసమా మొక్క మీద పేలుతాయండి. అందుకే ఎప్పుడు చేసినా చెప్తాను నేను. ఇది ఇలాగ వేగిపోయినట్లేనండి, ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇదిగో కొత్తిమీర కూడా చూసారా నూనె అనేది పైకి వచ్చేస్తుంది కదా, చక్కగా వేగిందన్నమాట. ఇది వేగిపోయిన తర్వాత పోపు కానీ ఇది కానీ చల్లారాక అప్పుడు మిక్సీ పడతాను. తర్వాత ఏం చేస్తానో చెబుతాను. కొత్తిమీర అయితే చక్కగా ఇలా మగ్గిపోయింది. సరే కదా, ఎంత వేసాం మనం, ఏకంగా బొట్టెడు కూర
వేసాం. కళాయిలో మగ్గి కొద్ది పెడుతూనే ఉన్నాను. ఇంత అయింది చూసారా. మరి ఇలాంటి అమృతంలా ఉంటుందండి. ఇలా మగ్గబెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి అందుకే ఈ చట్నీ నిల్వ ఉంటుందని చెబుతున్నాను. చక్కగా ఇదైతే మగ్గిపోయింది కదా, ఒక 2 నిమిషాల నుంచి ఆపేస్తాను. ఇది బాగా పూర్తిగా చల్లారిపోవాలి. ఇలా అలాగే ఈ పోపు కూడా బాగా చల్లారిపోవాలి. అప్పుడు మిక్సీ పట్టుకునే విధానం తర్వాత ఏం చేస్తాను అనేది కూడా మళ్ళీ మీకు నేను చెబుతాను. చక్కగా పచ్చిమిర్చి ఇందులో వేసేస్తున్నానండి. చల్లారినాయి కదా, ఈ పోపు గుమ్మ చల్లారిపోతుంది అనమాట. ఈ పోపు చల్లారేలాగా ఈ ఉప్పు కూడా వేసేసామనుకోండి, ఈ ఉప్పు పడుతుందండి. మొత్తం పచ్చడి ఎక్కువే కదా, పడుతుంది. ఈ గుమ్ము చల్లారిపోద్ది, ఉప్పు చల్లంది కాబట్టి గుమ్ము చల్లారిపోతుంది. అప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. అంటే ఈ చిట్టపట్లాడుతుంది, స్టవ్ ఆపేసాను తప్ప వేడి మీద అలా చిట్టపట్లాడుతుంది, ఉప్పు వేసాం కదా. ఇప్పుడు చల్లారిపోయింది ఇది చక్కగా. ఇప్పుడు ఇది చల్లారిందమ్మా, మరి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు వేసేసి చక్కగా కొంచెం నీళ్ళు వేద్దాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడతాం, ఇంకా నీళ్ళు పడతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం బెల్లం వేసుకుందాం. బెల్లం మీ ఇష్టం చూడండి, తీపి ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. కమ్మగా ఉంటుంది పచ్చడి, ఎగుటుగా ఇది ఏమి ఉండదు, బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా నలిగింది కదా, ఈ కొత్తిమీరలో వేసేసుకుందాం. ఇంతటితో అయిపోలేస్తుందండి ఇది, ఇంకా ఉంది మరి దీని పని. ఈ కొత్తిమీరలో ఇది కలిపేసి చక్కగా మళ్ళీ మిక్సీ పట్టేద్దాం. కొత్తిమీర తొందరగా నలిగిపోతుంది కదా. ధనియాలు జీలకర్ర ఇవి బాగా నలగాలంటే ముందుగా పెట్టుకోవాల్సమే, ముందుగా పెట్టుకోవాలండి. నేను పండగలు అప్పుడు పిల్లలు వస్తారన్నా లేదా చుట్టాలు వస్తారన్నా మనకు చట్నీకి 2-3 రకాలు చేయాలి కదా మరి చుట్టాలంటే, ఇలాంటి పచ్చళ్ళు చేసేసుకుంటానండి. ఈ కొత్తిమీర కానీ లేదంటే అల్లం కానీ చేసేసుకుంటే మనం ఆ పైన శనగ చట్నీయో కొబ్బరి చట్నీయో టమాటా చట్నీ ఏదో చేసామనుకోండి, అలాగా ఈ 2-3 రకాలు ఇంట్లో ఏ పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి చక్కగా ఈ చట్నీ ఎన్ని పెట్టినా ఇలాంటి చట్నీ ఉంటే శుభ్రంగా తినేస్తారని చుట్టాలన్నా ఇంట్లో వాళ్ళైనా. ఇప్పుడు ఇది ఇలా కొంచెం కొంచెం వేసేసి చక్కగా మళ్ళీ మిక్సీ పడేస్తాను. 2 ట్రిప్లు అవుతుందండి, పెట్టేస్తాను. ఇదిగోనండి చక్కగా 2వ గిన్నె కూడా పట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంకొకటి విధానం ఉంది, అది కూడా చూపించేస్తాను మీకు. ఉడికించాలండి, దీన్ని ఉడికించాలి. కొంచెం నీళ్ళు వేస్తానండి. మిక్సీ గిన్నె కడిగేసి వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలాగా కలిపేస్తాను, ఈ వాటర్ అంతా కలిసేలాగా కలిపేస్తానండి. కలిపిన తర్వాత కొత్త ఉడకాలి. ఉడికేటప్పుడు కొంచెం నూనె వేద్దాం. 2 రకాలుగా వేయించినప్పుడు పడింది కదా, కొత్తిమీర వేపినప్పుడు కానీ పోపు వేపినప్పుడు కానీ నూనె పడింది కాబట్టి ఇంకొంచెం నూనె ఉడికేటప్పుడు వేసుకుందాం. మరి నిలవ ఉండేది కదా, ఇది నిలవ చట్నీ కదా, అందుకు ఈ వాటర్ అంతా చక్కగా కలిసిపోయేలాగా కలిపేద్దాం. ఏ చట్నీ అయినా ఎక్కువగా తీసుకుంటారు కదండి, టిఫిన్లో అది ఎక్కువ తింటారు ఒక్కొక్కరు కదా, అలాంటి వాళ్ళకి తొందరగా అయిపోద్ది. ఇలాంటిది ముందే వేసేసుకుంటారండి. అంటే అల్లం పచ్చడిలాగే, కాకపోతే ఇది ఘాటు ఉండదు, అది ఘాటు ఉంటుంది, అంతే తేడా. అల్లం పచ్చడి ఎలాగో ఇది అంతే, అంతే మంచిది, ఆరోగ్యం అంతేలాగా చేయాలి, అలాగే చేయాలి. చక్కగా ఇలా ఉడికేటప్పటికి కొత్తామని నూనె వేసిన నూనె, అందులో ఉన్న నూనె పైకి వస్తుంది. అప్పుడు ఉడికిపోయినట్టు. బాగా చల్లారాక అప్పుడు మనం ఏ డబ్బాలో పెట్టుకున్నా ఏ బాక్స్లో పెట్టుకున్నా చక్కగా బయట నుంచి చేసుకున్నాము 4 నెలల వరకు ఏమీ కాదు. మనకి ఎలాగా ఉండాలి, ఎక్కువ కాలం అనుకుంటున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, సౌకర్యం ఉంది కాబట్టి ఏం పర్వాలేదండి. నేను 3 నెలలు చెప్తున్నాను కానీ ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇలా ఉడికించాలి. అల్లం పచ్చడి కూడా ఇలా ఉడికించుకుంటాం చట్నీకి, అది ఎలాగో ఇంకొకసారి చేసి చూపిస్తాను.
ఇదిగోనండి, చూసారా ఎలా కొత్త కొత్తలాడుతుందో. ఇలా ఉడకాలి. ఇందాక వైట్ రంగు ఉంది కదా, ఇప్పుడు అసలైన గ్రీన్లోకి వచ్చేసింది, అంటే ఉడికింది చక్కగా. ఇప్పుడు ఇలా అయింది కదా, అయిపోయినట్టే. మనకి చల్లారిగా మనం స్టోర్ చేసుకుంటాం. అయితే మనకి అవసరమైనప్పుడు మరి చట్నీకి కావాలన్నప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని పలసగా కలిపేసుకుని వాడేసుకోవటం. ఇంక మళ్ళీ మిక్సీ పట్టక్కర్లేదు. నేను చాలా పచ్చళ్ళు చేస్తాను. మనకు చట్నీకి కావాలంటే కొంచెం వాటర్ వేసి మిక్సీ మళ్ళీ పెట్టుకోండి, చిన్న గిన్నెలో పెట్టుకోండి, పెద్ద గిన్నెలో పెట్టుకోండి, సలహాలు చెప్పేస్తూ ఉంటాను. ఇది ఇంకేం అక్కర్లేదు, చక్కగా రెడీ అయిపోయింది. మనకు టిఫిన్లో కావాలన్నప్పుడు గిన్నెలో కొంచెం తీసుకోవడం, కొంచెం వాటర్ కలుపుకోవడం. దీని జాయింట్కి కూడా ఏదన్నా చేసుకోవచ్చు చట్నీ. ఇంట్లో రకరకాల పచ్చళ్ళు ఉంటాయి, 2-3 పచ్చళ్ళు ఏంది తినరు కదండి. చూసారు కదా, నచ్చింది కదా, మంచి గుమ స్మెల్ వచ్చేస్తుంది. చాలా బాగుందండి స్మెల్. రుచి కూడా అంతే బాగుంటుంది, ఆరోగ్యం కూడా అంతకన్నా గొప్పదే. తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.